హాయ్ హలో ఫ్రెండ్స్. చందు కోడూరి డైరెక్టర్ కమ్ హీరోగా వచ్చిన 'ప్రేమలో' అనే సినిమా రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా చరిష్మా శ్రీకర్ నటించారు. మరి ఈ 'ప్రేమలో' సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మన హీరో రాజమండ్రి మెడికల్ షాప్లో ఓ డాక్టర్ దగ్గర పనిచేస్తూ సైడ్ ఇన్కమ్ కోసం యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే హీరోయిన్ చేసి ప్రేమలో పడతాడు. ఆమె మూగ అమ్మాయి అయినా కానీ ఇష్టపడి ప్రేమిస్తుంటాడు. అంతా బాగుంది అనే టైంలో హీరోయిన్ని హీరో రేప్ చేసే వీడియో హీరోయిన్ తండ్రికి దొరుకుతుంది. దాని తర్వాత ఏం జరిగింది, మన హీరో ప్రేమ కథ ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, తెలుగులో ఇలాంటి లవ్ స్టోరీలు చాలానే వచ్చాయి. ఈ 'ప్రేమలో' సినిమా కూడా పేరుకు తగ్గట్టే మొత్తం ప్రేమ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ సినిమా మొత్తం రాజమండ్రి బ్యాక్డ్రాప్లో పూర్తిగా గోదావరి యాసలో ఎక్కడా బోర్ కొట్టకుండా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది. ఇంకా ఈ సినిమా అంతా రియల్ లొకేషన్స్లో ఎలాంటి లైటింగ్ సెటప్ లేకుండా చాలా రియలిస్టిక్గా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో గురించి, హీరో యూట్యూబర్ అవ్వడం, హీరోయిన్ మధ్య ప్రేమ, ఆ తర్వాత ఇంటర్వెల్కి వీరి ప్రేమ గురించి హీరోయిన్ తండ్రికి తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది అనేసి సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ పెరిగేలా చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో హీరోయిన్ని రేపు, హీరో పొగ అంటూ క్లైమాక్స్ వరకు ఎమోషన్స్తో నడుస్తుంది. ఇక క్లైమాక్స్ చూసిన తర్వాత నాకైతే ఇలాంటి సినిమాలు తమిళ్లో ఎక్కువ వస్తాయి, తెలుగులో కూడా ఇలాంటి సినిమా తీసి ధైర్యం చేశారు అనిపించింది. అయితే రొటీన్ కథ, ఊహకు అందేలా ఉండే సీన్లు కొంత డిసప్పాయింట్ చేశాయి. అలాగే స్క్రీన్ ప్లే విషయంలో మరింత వర్కౌట్ చేస్తే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ సినిమా మొత్తం రాజమండ్రి రియల్ లొకేషన్లో తీశారు. అయితే బయట తీసిన సీన్స్కి లైట్స్ వాడకుండా రియల్ లొకేషన్లో తీయడం వల్ల కొన్ని సీన్లలో కెమెరా క్వాలిటీ తగ్గింది. అయితే కెమెరా క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండి అనిపించింది. ఇంకా ఈ సినిమా ఫాస్ట్కు ప్రజెంట్కు మారుతూ ఉంటుంది. అలా మారడం వల్ల ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక డైరెక్టర్ చందు ఇది మొదటి సినిమా అయినా కానీ బాగా తీశాడు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్లో ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. అలాగే యూట్యూబర్స్ మీద రాసిన ఒక పాట కూడా బాగుంటుంది. ఇక క్యారెక్టర్ల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, చందు ఒక పక్క హీరోగా, ఇంకొక పక్క డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అలాగే మూగ అమ్మాయిగా ఫస్ట్ హాఫ్లో క్యూట్గా కనిపించిన హీరోయిన్ శర్మిష సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా మెప్పిస్తుంది. అలాగే హీరోయిన్ తండ్రి శ్రీనివాస్, హీరో తండ్రి శివాజీ ఎమోషనల్ సీన్లలో పర్వాలేదనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే, ఇద్దరు ప్రేమికులకు అనుకోని కష్టం వస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అని పాయింట్తో వచ్చిన 'ప్రేమలో' సినిమా 2 గంటల 8 నిమిషాలు ఉంటుంది. ఎలాంటి బోల్డ్ డైలాగ్స్, హాట్ సీన్స్ లేవు. ఇది యూత్ ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. మనం ఒక చిన్న సినిమాను చూస్తున్నాం అనుకొని థియేటర్కి వెళితే మనల్ని డిసప్పాయింట్ చేయదు. ఇంకా ఈ సినిమా థియేటర్లో ఉంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇంకా ఈ 'ప్రేమలో' సినిమా మీరు కనుక చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో 'ప్రేమలో' మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.